వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. సూపర్ బ్లడ్ మూన్ ఇది విశ్వంలో ఒక అద్భుతమా లేక ప్రపంచానికి అరిష్టమా? అతి పెద్దగా చంద్రుడు కనిపించే ఎర్రగా మెరుస్తూ చంద్రుడు కనిపిస్తుంటే తలుపులు మూసుకొని ఇంట్లో ఉండాలా లేక చంద్రబింబాన్ని ఆస్వాదించాలా? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి గోగినేని బాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. బాబు గారు వెల్కమ్ టు ఓపెన్ టాక్. చెప్పండి, ఈరోజు సాయంత్రం సూపర్ బ్లడ్ మూన్ వస్తూ ఉంది. అయితే అందరు కూడా తలుపులు వేసుకొని ఉండండి లేదా రకరకాల జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. కానీ భూమికి అతి దగ్గరగా వస్తున్న చంద్రబింబాన్ని చూసి ఆస్వాదించాలంటారా లేకుంటే ఇవన్నీ పాటించాలంటారా? జ్యోతిష్యగ్రస్త గ్రహణానికి ఇవాళ మనం మార్క్ చేసుకుంటున్నామండి. ఇది రాహుగ్రస్త కాదు, జ్యోతిష్యగ్రస్త. జ్యోతిష్యులు చేస్తున్న హంగామా. ఇప్పుడు మీరు కొన్ని ఉదహరించారు. ఇదొక యుద్ధ వాతావరణం సృష్టించి ఈ టైంకి ఎవరు బయట ఉండకూడదు, ఎవరికి వాళ్ళు లోపల ఉండాలి, తలుపులు వేసుకోవాలి, కాస్త ముందు తినాలి, గ్రహణం టైంలో తినకూడదు, తర్వాత తినచ్చు, స్నానం చేయాలి, తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయట పారేసుకోవాలి, మళ్ళీ వంట వండుకోవాలి. మేము చెప్పేదంతా కూడా ఉంటాయి, సూచనలు ఉంటాయి అనుకుంటున్నాము. అంటే ఏది క్లియర్గా చెప్పకుండా ఇట్లా ప్రజల్ని భయపెడుతూ బెదిరిస్తూ ఉన్నారు. దిస్ ఇస్ ఎ టెరబుల్ థింగ్ అండి. ఇప్పుడు ప్రతి 6585 రోజులు, 65, 85, 6585 రోజులకి ఒకసారి సూర్యుడు, చంద్రుడు, భూమి యొక్క కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుందండి. ప్రకృతిలో ఉన్న ఈ లయ అంటే ఇప్పుడు సారోస్ సైకిల్స్ అని ఇవన్నీ గమనించి తెలుసుకుంటే గ్రహణాలు ఎలా వస్తాయో మనకు అర్థమైతే ఈ భయాలు ఉండవండి. ప్రతి ఇన్ని రోజులకి ఒకసారి నక్షత్రం, గ్రహం, ఉపగ్రహం ఒక లైన్లో రావటం అన్నది, అది రిపీట్ అవ్వటం అన్నది మనకు తెలుసు. అలా జరుగుతున్నది ఈ గ్రహణం. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే గ్రహణంలో నీడ వస్తున్నది అంతే. గ్రహణం అంటే నీడ. ఇప్పుడు సూర్యుడి నుంచి భూమి మీదకి కాంతి పడుతుంది. చంద్రుడు కూడా సూర్యుడి కాంతినే రిఫ్లెక్ట్ చేస్తాడు. చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు, భూమి కాదు. సో సూర్యుడి నుంచి చంద్రుడి మీద కాంతి పడితేనే మనకి చంద్రుడు కనిపిస్తాడు. భూమి యొక్క నీడ వెనుక చంద్రుడు ఉన్నంతకాలం మనకి చంద్రుడు కనపడ్డు. అంటే లైట్ ఆఫ్ చేసినట్టుగా. లైట్ ఆఫ్ చేస్తే చంద్రుడు అక్కడే ఉంటాడు కానీ కనపడ్డు. మీరు ఒక రూమ్లో లైట్ ఆఫ్ చేశారనుకోండి, మీరు లేనట్టు కాదు, మీకు ప్రత్యేక శక్తులు వచ్చినట్టు కాదు, లైట్ వేస్తే కనిపిస్తారు. సూర్యుడు ఇక్కడ ఉన్నాడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. సూర్యుడు ఇక్కడ, భూమి ఇక్కడ. ఈ తిరిగే క్రమంలో చంద్రుడు భూమి వెనక నీడలోకి వచ్చినప్పుడు గ్రహణం. కాకపోతే గ్రహణాలన్నీ ఇట్లా, చంద్రగ్రహణాలన్నీ ఫుల్ మూన్ డేన జరుగుతాయి. దేన్నైతే మనం పౌర్ణమి అంటాము. మిగతాదంతా తమాషాను, ట్రాష్ అండి. ఇప్పుడు వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అన్న పదం వాడతారు. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే రేర్గా జరిగేది అని. అరుదుగా జరిగేది ఇది ఏమిటి అని అంటే ఒకే క్యాలెండర్ నెలలో 2 సార్లు పౌర్ణమి వచ్చింది అని. అంటే 29.5 రోజులకి లేదు 27.5 రోజులకి చంద్రుడి ఒక సైకిల్ అవుతుంది అని మనం సూర్యుడిన నక్షత్రాన్న మనం బేసిస్గా తీసుకుంటే లెక్కలు వేసుకుంటాం. మీరు అవునన్నా కాదన్నా క్రమంగా జరిగే పనే ఇది. పౌర్ణమి వస్తుంది, వెళ్తుంది. ఇప్పుడు అమావాస్య, పౌర్ణమి మధ్యలో ఇన్ని రోజులు ఉంటాయి, అదేం మారట్లేదు కదా. మనుషులు సృష్టించుకున్న క్యాలెండర్లో ఈ 31 రోజుల్లో ఇది జరుగుతుంది అన్నదే. ఇప్పుడు నెలలు చాలా ఉన్నాయి కదండి, 12 నెలలు ఉన్నాయి. జనవరిలో 31 రోజులు ఉంటే ఫిబ్రవరిలో 28 ఉన్నాయి, మార్చిలో 31 ఉన్నాయి, ఏప్రిల్లో 30 ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మనం క్రియేట్ చేసుకున్న నెలలో ప్రకృతిలో జరుగుతున్న సంఘటన ఒకే నెలలో జరిగింది అని. కానీ జనవరి, ఫిబ్రవరి అన్నవి కొత్తగా వచ్చే నెలలు కదా. అసలు ఒరిజినల్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి లేవు కదా. జనవరి, ఫిబ్రవరి యాడ్ అయినాయి కాబట్టి సెప్టెంబర్ అంటే 7th మంత్ 9th అయిపోయింది, అక్టోబర్ 8th మంత్ 10th అయిపోయింది, నవంబర్ అంటే 9th నోవా అది 11th మంత్ అయింది, డిసెంబరు 10th మంత్ 12th మంత్ అయింది. ఎందుకు అయింది? 2 నెలలు ఎట్లా షిఫ్ట్ అయింది? జనవరి, ఫిబ్రవరి యాడ్ అయిన కారణంగా. అంతకుముందు ఏమైంది అంటే మనం క్రియేట్ చేసుకున్న క్యాలెండర్. నథింగ్ స్పెషల్, నథింగ్ ఫెంటాస్టిక్, మామూలు క్రమంలో జరుగుతున్న పౌర్ణమి. ఇకపోతే సూపర్ మూన్ అని అంటున్నారు.
సూపర్ బ్లడ్ మూన్ అండ్ బ్లూ మూన్ కూడా కలిసి వస్తుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు ఏంటి అసలు బ్లూ మూన్ ఇది కలిసి రావడం అనేది జరుగుతుంటుందా? ఎందుకు జరగదండి, ఇప్పుడు జరుగుతుంది. ఇదంతా ఒక లయ ప్రకారం జరుగుతూ ఉందండి. ఒక 150 సంవత్సరాల క్రితం ఇలా జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది. సూపర్ మూన్ అంటే ఏమిటి అని అంటే, భూమి చంద్రుడు మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో రఫ్గా మనం 3.5 లక్షల కిలోమీటర్లు అని అనుకుంటాం. కానీ అదొక కంప్లీట్ సర్కిల్లో తిరగట్లేదుగా. భూమి ఎట్లా సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార ఆర్బిట్లో తిరుగుతుందో అటువంటి కక్షనే చంద్రుడికి కూడా భూమి చుట్టూ ఉన్నది. అంటే అప్పుడప్పుడు కాస్త దగ్గరగా, అప్పుడప్పుడు దూరంగా ఉంటుంది. బాగా దగ్గరగా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ చంద్రుడి నుంచి ఎక్కువ కాంతి వస్తుంది, మనకి కాస్త పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని సూపర్ మూన్ అంటున్నారు. కాస్త దగ్గరగా వస్తుంది, కాస్త పెద్దగా కనిపిస్తుంది, నథింగ్ మోర్ దెన్ దట్. బ్లూ మూన్ కూడా కలిసి వస్తుంది. బ్లూ మూన్ అంటే 31 రోజుల్లో 2 సార్లు. ఆ 31 రోజులు అన్నది మనం క్రియేట్ చేసుకున్న క్యాలెండర్. సో ఇది అనవసరమైన రచ్చ అన్నమాట. ఇక రెడ్గా ఉంటుంది ఆ మూన్ అని. నిజానికి రిఫ్రాక్షన్ కారణంగా ఇలా జరుగుతుంది. మనం జాగ్రత్తగా చూసుకుంటే పొల్యూషన్ లెవెల్స్ ఇంత హైగా ఉన్నప్పుడు మామూలుగా చంద్రుడిని మనం నగరాల్లోంచి చూస్తూ ఉంటే కాస్త ఎరుపే కనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి అంటే మీరు అనుకుంటున్నారు అని చెప్పాలి మనం నమ్ముతున్న వాళ్ళని. ఆ 31 days అన్నది ఎప్పుడో క్రియేట్ చేసిన క్యాలెండరు. అట్లాగే వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అన్నది నథింగ్ స్పెషల్. సూపర్ మూన్ అన్నదేమో దగ్గరికి రావటం, ఒకసారైనా చాలాసార్లు దగ్గరకు వస్తుంది. అలాగే రెడ్ మూన్ అంటున్నారు, అది కాలుష్యం కావచ్చు, అది రిఫ్రాక్షన్ కావచ్చు, డిఫ్రాక్షన్ కావచ్చు, దాని కారణంగా. అసలు అంటే సూపర్ మూన్ అంటే చెప్పారు, సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్, ఈ మూడిటికి తేడాలు ఏంటి? స్పెషల్గా ఏమీ లేవండి. ఇప్పుడు బ్లూ మూన్ అన్నదేమో ఒక నెలలో 2 సార్లు వస్తుంది కాబట్టి వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్, అరుదుగా జరిగేది అని. సూపర్ మూన్ అంటే దగ్గరగా వచ్చిన మూన్ అని. బ్లడ్ మూన్ అంటే ఎర్ర రంగులో కనిపించే చంద్రుడని. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎరుపు రంగు ఈ ఒక్కరోజే వచ్చి ఇంకెప్పుడు రాకుండా ఉండటం జరగదు. అట్లాగే పౌర్ణమి రెగ్యులర్గా వచ్చేదే కదండి. ఇప్పుడు మనం మంత్ అంటున్నాం, మంత్ అన్న పదమే మూన్ నుంచి వచ్చింది. ప్రతి చంద్రుడి యొక్క కళల ఆధారంగానే మనం నెలని క్రియేట్ చేసుకున్నాం. దానికి స్మాల్ అడ్జస్ట్మెంట్స్తో 31 రోజులు, 30 రోజులు, ఫిబ్రవరి వరకు వస్తే 28 రోజులు, లీప్ ఇయర్లో 29 రోజులు. ఇట్ ఈస్ జస్ట్ ఎ క్యాలెండర్, దెర్ ఈజ్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ. మరి అంటే ఈరోజు కొంతమంది కాస్మిక్ పవర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అన్ని గ్రహాల నుంచి. ఆ పవర్ ఒక్కొక్కసారి సూర్యగ్రహణం సమయంలో కానీ లేదా చంద్రగ్రహణం సమయంలో కానీ వచ్చే రేస్ హానికరం కావచ్చు, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఇంగ్లీష్లో ట్రాష్ అంటారండి, అంటే చెత్త. చెత్తకే చెత్త అయితే యారెంట్ ట్రాష్ అంటారు. అట్లాంటి మాటలండి ఇవి. ఎందుకంటే చంద్రుడి నుంచి కిరణాలు వస్తాయని, స్పెషల్ రేస్ వస్తాయని చెప్తారు. చంద్రుడి నుంచి ఏమీ రాదండి. అసలు చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు. చంద్రుడి నుంచి ఎక్కడి నుంచో వేవ్స్ పుట్టుకురావటానికి అక్కడేం జనరేటర్ లేదు. ఒక పెద్ద రాయి, భూమి కన్నా చిన్న రాయి. ఎంత చిన్న రాయి అంటే భూమిని వదిలి వెళ్ళలేక భూమి చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇప్పుడు సూర్యుడి నుంచి చంద్రుడి మీద కాంతి పడితే చంద్రుడు అనేవాడు చాలా బ్యాడ్ మిర్రర్, ఇన్ఎఫిషియెంట్ మిర్రర్. పడిన కాంతి అంతా ఇమ్మీడియట్లీ రిఫ్లెక్ట్ కాదు, చాలా అబ్జార్బ్ చేసుకుని కొంత మట్టుకే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పువర్ మిర్రర్ పైన కాంతి పడ్డప్పుడు ఆ కాంతి మనకి చేరుతుంది. నిజానికి గ్రహణం అంటే కాంతి కూడా సరిగ్గా చేరట్లేదని కదా, ఉన్న కిరణాలు, కాంతి కిరణాలు అవి కూడా తగ్గిపోతున్నాయని, కొత్తగా వస్తున్నాయని మాట్లాడటం ఏంటండి? కొత్తగా వస్తుంటే కిరణం పేరు చెప్పు, నీకెట్లా తెలుసు? నువ్వు ఎట్లా మెజర్ చేసావు? దాని క్యారెక్టర్స్ ఏంటి? ఏమీ తెలియదు వీళ్ళకి, నోటికొచ్చిన మాటలు. అంటే పురాతన కాలంలో గ్రహణాలంటే అర్థం కానప్పుడు, అవి ఎలా వస్తాయో తెలియనప్పుడు ఆర్యభట్టుడికి తెలుసు గ్రహణం అంటే ఏంటో. ఆర్యభట్టుడు పేరు చెప్పుకుని బతికే వీళ్ళకి తెలియదు గ్రహణం ఎట్లా వస్తుందో. కాబట్టి రాహు మింగుతున్నాడని, రాహుగ్రస్త, నేను చెప్తున్నానండి, ఇది జ్యోతిష్యగ్రస్త గ్రహణం. జ్యోతిష్యులే ప్రజల దమాకులు తినేస్తున్నారు.
భయపెడుతున్నారు. ఒకటే ఒక విపత్తు, జ్యోతిష్యులు టీవీ ఛానల్లో గ్రహణాలప్పుడు కూర్చుంటారు. గ్రహణాలతో వచ్చే ఏకైక విపత్తు వీళ్ళొచ్చి వీళ్ళ భయాలని ప్రజల మీద పెట్టడం. నువ్వు భయపడితే భయపడు, భయపెట్టవాక. అట్లాగే సైన్స్ భాష మాట్లాడద్దు. నీ రాహువు కేతు గురించి నువ్వు చెప్పుకో, నీ మతపరమైన నమ్మకం అనుకో, గుడులు బంద్ చేసుకో. మామూలుగా ఏదో విపత్తు జరుగుతూ ఉంటే దేవుడికి వెళ్ళి పూజ చేసుకుంటారు కదండి. మరి పెద్ద యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ఆఖరికి దేవుడి దగ్గర కూడా వెళ్ళొద్దు, బంద్ చేయని అంటున్నారంటే ఇంకా తమాషాగా ఉంది. ఇప్పుడు దేవుణ్ణి కూడా శాసిస్తుందా ఇది? ఇలా ఎట్లా భయపెడతారు? భయపెట్టడానికి నేను బద్ధ వ్యతిరేకినండి. నమ్మకం ఉంటే ఉంచుకోండి, కానీ మీ కుడి కన్ను అదురుతుంది అని నన్ను భయపెడితే కుదరదు. మీకు దురద పెడుతుందని నన్ను గొక్కోమంటే కుదరదు, మీరే గొక్కోవాలి అంతే. అంటే అన్టెస్టెడ్, అన్వెరిఫైడ్ ఫియర్స్ తీసుకొచ్చేసి వాళ్ళ మాటలు చూడండి. ఉండే అవకాశం ఉంది, మాకు అనిపిస్తుంది, అలా జరిగితే జరగచ్చు, ఇదండి ప్రెడిక్షను. మళ్ళీ ఏం చెప్తున్నారు? గ్రహణం అన్నది 4:30కో ఎప్పుడో, వీళ్ళకి తెలీదు. పెనంబ్రల్ ఎక్లిప్స్ స్టార్ట్ అవుతుంది 5:20కి, 5:18కి సాయంత్రం. అది యాక్చువల్ మన కంటికి కనిపించే ఎక్లిప్స్ స్టార్ట్ అవుతుంది. తినేదంతా అంతకుముందే తినేయండి, అప్పటికల్లా అరిగేటట్టుగా తినండి. తర్వాత ఈ గంటన్నర ఆగండి, మొత్తం గ్రహణం వీడినాక మళ్ళీ తినండి. వీళ్ళు డాక్టర్లు అండి. పరగడుపుని ఇచ్చేయండి, తర్వాత అది చేయండి, ఇప్పుడు తినద్దు అని చెప్పటం, అప్పుడు తినమని చెప్పటం. వీళ్ళకి ఏం తెలుసండి? వీళ్ళకి ఏం ఐడియా ఉందని అడ్వైజులు ఇస్తున్నారండి. పైగానేమో చాలా మీ శ్రేయస్సు కోరి చేస్తున్నట్టుగా. ఫలానా రాసుల వాళ్ళు మట్టుకు బయటికి వెళ్ళకూడదు. కొన్ని మీమ్స్, ఫేస్బుక్ పోస్టింగ్లు జ్యోతిష్యులు పెడుతుంది ఏంటంటే, కర్కాటక రాశి వారు, మేషరాశి వారు వీళ్ళు కనుక గ్రహణాన్ని బయటికి వెళ్ళి చూస్తే చచ్చిపోతారు అని, ప్రాణగండం ఉందని. నేను మేషరాశి అండి, రాసులు లేవు కానీ వాళ్ళు చెప్పిన తేదీల ప్రకారం నేను పుట్టింది మేషరాశిలోనండి. నేను ఇవాళ సాయంత్రం మిద్దె మీదకి వెళ్ళబోతున్నాను. నేను సమోసాను, చికెన్ పకోడాను ఏదో ఒకటి తింటాను. ఆ టైంలోనే గ్రహణాన్ని చూస్తాను. యాక్చువల్లీ నాకు ఒక వారం రోజుల నుంచి జ్వరంగా ఉంది. నా గొంతు కూడా యూ కెన్ ఫైండ్ అవుట్ ఈజ్ నాట్ ఆల్ రైట్. ఇది గ్రహణం కారణంగా కాదు, ఒక వారం రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఏమవుతుంది నాకు చెప్పండి? ఇవాళ నేను ఆరోగ్యం బాగోపోయినా, జ్వరంగా ఉన్నా, గొంతు బాగోపోయినా, జలుబు, దగ్గు, పడిశం అన్నీ ఉన్నా కూడా నేను మిద్దె మీదకెక్కి నేను గ్రహణాన్ని చూడబోతున్నాను. మీరు చెప్పే కర్కాటక రాశి అలాగే మేషరాశిల్లోనే నేనున్నాను. మీ లెక్కల ప్రకారం, అవి నిజంగా పోయినా మీ లెక్కల ప్రకారం ఉన్నాను. నాకేమవుతుందో చెప్పండి. మీరు దురుద్దేశపూర్వకంగా ఏదో చేయకుండా నాకు మామూలు క్రమంలో జరగంది ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు నేను వెళ్తూ ఉంటే జ్యోతిష్యులు కట్టగట్టి నా మీద దాడి చేయటం కాదు నేను అనేది. మామూలుగా జరిగేదానికంటే ఇంకేం విపత్తు జరుగుతుంది నాకు చెప్పండి. ఇట్ ఈజ్ మై ఛాలెంజ్, మై ఇన్విటేషన్. ఎవరెవరైతే ఈ రాసుల్లో పుట్టారు అని అంటున్నారో వాళ్ళందరూ బయటికి రండి. మీరు చదువుకుని ఉంటే, మీకు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద గౌరవం ఉంటే, మీరు చదువుకున్న పాఠాలకి ఏవైనా మీకు ఎక్కి ఉంటే కనుక మీరు చదువుకోండి. ఒకసారి ఇంకా కొన్ని గంటల టైం ఉంటుంది. మళ్ళీ మిడ్ ఫిబ్రవరిలో సోలార్ ఎక్లిప్స్ ఉంది. మళ్ళీ ఇలా ఆగడాలు మొదలవుతాయి, జ్యోతిష్యుల ఆగడాలు. అప్పటికన్నా ప్రిపేర్ కండి. మీరు ఒకసారి ఆలోచించుకుని ధైర్యంగా ఆధునిక మనుషులుగా బయటకు రండి. ఇట్ ఈస్ మై ఛాలెంజ్, ఇట్ ఈస్ మై ఇన్విటేషన్. కానీ బాబు గారు, ఇంతకుముందు కూడా ఇలానే చేసి ఒక గర్భిణీ స్త్రీని గ్రహణం సమయంలో బయటకు తీసుకొచ్చి ఆమెకి ఉప్మా పెడితే ఆమె తినింది, ఇలానే ఛాలెంజ్ చేసి తినింది. కానీ వాళ్ళ శిశువు గ్రహణం మొర్రితో పుట్టారు అని చెప్పి నిన్నే మన స్టూడియోలో ఒక ఆయన ఛాలెంజ్ చేశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు గ్రహణం మొర్రి అనేది గ్రహణానికి సంబంధం ఉంటుందా? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి, చికెన్ గున్యా చికెన్ వల్ల, గ్రహణం మొర్రి గ్రహణం వల్ల, వాట్ నాన్ సెన్స్ అండి. గ్రహణం మొర్రి అన్నది అది ఎందుకు వస్తుందో తెలియని కాలంలో దానికి ఆ పేరు పెట్టారు. అంటే క్లెఫ్ట్ లిప్ అంటాం, పెదము ఇక్కడ పగిలిపోయి ఇది చీలిపోయి ఉంటుంది, దాన్ని గ్రహణం మొర్రి అన్నారు. మరి గ్రహణం టైంలో గ్రహణం మొర్రి వస్తే జంతువులన్నీ బయటే ఉంటాయి. గ్రహణం టైంలో
వాటికి పుట్టే మేక పిల్లలు కానీ ఆవు దూడలు కానీ అవన్నీ బయట తిరుగుతూ ఉంటాయి కదా, వాటికి ఏం కాలేదే. మొక్కలు ఉన్నాయి, మొక్కలకి కాయలు కాస్తాయి, అవి కూడా వికృతంగా రాలేదు కదా. గ్రహణం మొర్రి అని వాళ్ళు ఏదైతే అంటున్నారో ఆ పదాన్ని వదిలేయాలి. ఇట్ ఈస్ క్లెఫ్ట్ లిప్. క్లెఫ్ట్ లిప్ అన్నది ఎందుకు వస్తుంది? జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే జన్యువుతో సంబంధించిన విషయాలు. సో దెర్ ఈజ్ నో లింక్ ఎట్ ఆల్. ఇదే ఇందా చెప్పాను చూడండి, చెత్తలో చెత్తని అరెంట్ నాన్ సెన్స్ అంటారని. దిస్ ఈజ్ అరెంట్ నాన్ సెన్స్. కానీ గ్రహణం వచ్చే సమయంలో అంటే మనుషులు జ్యోతిష్యులు చెప్పడం ఇదంతా కూడా పక్కన పెడితే జంతువులంతా కూడా దాంకుంటాయి, వెళ్ళిపోతాయి, బయటకు రావు, అవి ఆ టైంలో ఏమీ తినవు, మొత్తం సమస్త జీవులు కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం? అంటే అవి కూడా పసిగడతాయి, గ్రహణాన్ని పసిగట్టి అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, దాంకుంటాయి, ఏమీ తినవు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే గ్రహణం వచ్చినప్పుడు వీళ్ళందరూ తలుపులు మూసుకుని, తలుపులు బిగించేసుకుని, కిటికీలు తలుపులు మూసేసి దుప్పటి కింద దాక్కుంటారు కదండి. వీళ్ళకేం తెలుసండి ఏం జరుగుతుందో. నిజానికి బాగా మబ్బులు పట్టి వాన రాబోయే ముందు పక్షులన్నీ తమ గూళ్ళకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు గ్రహణం లేదుగా. అంటే వాతావరణంలో మార్పులకి స్పందించింది ఏ జీవి ఉండదు, తప్పకుండా స్పందిస్తుంది. పగలిపూట వచ్చే గ్రహణం అంటే సూర్యగ్రహణం. అంటే కాంతి తగ్గిపోయి చాలా వెరీ లైట్ పార్షియల్ సూర్యగ్రహణం అనుకోండి, ఏం జరగవు. పర్సెప్టిబుల్గా వెలుతురులో మార్పులు వచ్చినప్పుడు తప్పకుండా పక్షులు కానీ జంతువులు కానీ చీకటి అయిపోయింది అనుకుని ఇళ్ళకి రావటం, గూడుకి చేరటం, చీకటి అయిపోయింది అని. అంటే కన్ఫ్యూజన్లో ఉండి ఏదో పసిగట్టి చేయటం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాక చేయటం అన్నమాట. దెర్ ఈజ్ నో రిలేషన్ ఎట్ ఆల్. మళ్ళీ గుర్తు చేస్తున్నామండి, గ్రహణం మొర్రి కానీ ఈ పక్షులకి జంతువులకి ముందే తెలుస్తుంది అన్నదానికి శాస్త్రీయత ఏమీ లేదు. కానీ జన విజ్ఞాన వేదిక సంబంధించిన కొంతమంది పిల్లలందరినీ తీసుకొచ్చి సూర్యగ్రహణం ఎప్పుడో ఒక లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ చూపించారు. అందరికీ చూపించారు కానీ వాళ్ళందరికీ కూడా ఐసైట్ ఎఫెక్ట్ అయిందని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అయినప్పుడు నాకు అయింది అని ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పాలి. వాళ్ళ తరపున ఒక దొంగ జ్యోతిష్యుడు దొంగ మాట సాక్ష్యం చెప్తే ఎట్లా అండి? నో. ఇప్పుడు కళ్ళకి సైట్ కాదు, చూపే పోతుంది. ఎప్పుడు పోతుంది అని అంటే మీరు చంద్రగ్రహణానికి ఇట్లాంటివి ఏం లేవుగా. మనం మాట్లాడేది ఇప్పుడు మీరు అడిగేది సూర్యగ్రహణానికి రిలేటెడ్. ఎందుకంటే సూర్యుడిని మామూలుగా మనం మన కంటితో చూడలేము, అంత బ్రైట్గా ఉంటుంది. మామూలుగా ఇక్కడ ఉండే కాంతికి 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటుంది మనం తలపైకెత్తి చూస్తే. ఆ టైంలో ఆ కాంతే కాకుండా వేరే కంటికి కనపడని రేస్ కూడా వస్తాయి. అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయి. మామూలుగా చూడలేం, కానీ గ్రహణం టైంలో కంటికి కనిపించే కాంతి ఇంటెన్సిటీ తగ్గిన కారణంగా కొంచెం ఎక్కువ చూడగలుగుతున్నాం. ఈ ఎక్కువ చూడగలిగిన ఈ కాస్త టైంలో విజువల్ లైట్, కంటికి కనిపించే కాంతి తగ్గిపోయినా ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ రేస్ వస్తున్నాయి కాబట్టి చూపు పోయే డేంజర్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఎటువంటి కవరింగు లేకుండా మనం చూసినప్పుడు. చాలా కాలం ఏం చెప్పారంటే ఫుల్లీ ఎక్స్పోజ్డ్ ఎక్స్రే ఫిల్మ్ తీసుకొచ్చి లేకపోతే ఫోటో నెగటివ్తో కానీ చూడొచ్చని చెప్పారు. ఇవాళ అలా చేయొద్దు. పోలరైజింగ్ ఫిల్టర్స్ ఉంటాయి, ప్రభుత్వం ఆమోదించి లేదు సైన్స్ సెంటర్స్ ఆమోదించి ఇచ్చినవే వాడి చూడాలి. అది కూడా ఎక్కువసేపు చూడొద్దు అని. గ్రహణం కారణం కాదు, సూర్యుడి నుంచి అంత కాంతి వస్తుంది. కానీ అంటే మీరు చెప్పేది ఈరోజు సైంటిఫిక్గా ఉంది. పురాతన కాలంలో వాళ్ళు కూడా ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ తోటే చెప్పుండొచ్చు కదా, బయటకు వెళ్ళి చూడొద్దని. లేదండి, వాళ్ళు చెప్పిన సోకాల్డ్ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే రాహువు వచ్చి సూర్యుడిని చంద్రుడిని మింగుతారు, ఇదేమో చల్లగా ఉండి కక్కేస్తారు, అది వేడిగా ఉంటే కక్కేస్తారు అని. ఓ ప్రశ్న అండి, పార్షియల్ సూర్యగ్రహణం అప్పుడు పార్షియల్గా తింటాడా? పూర్తిగా మింగడా? ఊరికే కొరికేసి వదిలేస్తాడా? అట్లాగే సూర్యగ్రహణం అన్నది కొద్ది ఏరియాలోనే ఉంటుంది, భూమి అంతా ఉండదు. అంటే ఇక్కడ సూర్యగ్రహణం జరుగుతున్నప్పుడు అమెరికాలో ఉండదు. మరి ఇక్కడ మింగి అమెరికాలో మింగకపోవటానికి కారణం ఏంటి? మింగటం అంటే పూర్తిగా మింగినప్పుడు మొత్తం లోపలికి వెళ్ళాలి కదా, మరి అమెరికాలో మింగట్లేదే. అబ్సల్యూట్ ట్రాష్ అన్నమాట వీళ్ళు చెప్పేది. దెర్ ఈజ్ నో సైంటిఫిక్ బేసిస్. ఇప్పుడు మన దగ్గర రాహువు అని అంటున్నారు, రాహువు లేడు కానీ రాహుకాలం వచ్చింది.
యముడు లేడు కానీ యమగండం వచ్చింది. అమెరికాలో, ఉత్తర అమెరికాలో ఒక తోడేలు మింగుతుంది అని చెప్తారు. డ్రాగన్ కూడా మింగుతుంది చైనాలో ఒక రాక్షస బలి లాంటిది ఒక డ్రాగన్ మింగుతుంది అని. ఇవన్నీ కట్టుకథలే కదా, కథల్ని ఎంజాయ్ చేసుకోవచ్చు, కానీ వాస్తవాన్ని తెలుసుకోవాలిగా. భయపడుతూ భయపెడితే అది అన్యాయం కదా. ముఖ్యంగా అరుదుగా జరిగే ఒక గ్రహణాన్ని చూడొద్దు అని భయపెట్టడం ఏంటి? ఇదేమో సాయంత్రం పూట జరుగుతుంది, 5:28కో ఎప్పుడో మొదలయ్యి 6:38 వరకు ఇన్ ద ఈవినింగ్. ఎవరు నిద్రపోయే టైం కాదు, ఎవరికి వాళ్ళు టైంకి ఇంటికి వెళ్ళిపోవాలని తొందరగా బయలుదేరుతున్నారంట. పిలవండి జ్యోతిష్యుని డిస్కషన్కి, వాళ్ళు సాయంత్రం ఒక్కడు రాడు, అంతా భయమే. వీళ్ళ జ్యోతిష్యానికి సూర్యుడు భూమి చుట్టూ తిరగాలండి, అది మెయిన్ అండి. వాళ్ళ ఐడియాలో సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు, సూర్యుడికి క్షత్రియ కులం ఉంది, చంద్రుడికి వైశ్య కులం ఉంది. చెడ్డ పనులు, వినాశనం కానీ చాలా నష్టం కలిగించే గ్రహం ఏదైనా ఉందంటే అది శూద్ర గ్రహం. శూద్రులే చెడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మీరు కులాన్ని నమ్ముతున్నారు కాబట్టి. శూద్ర గ్రహం ఏది అంటే అకార్డింగ్ టు శని గ్రహాన్ని వాళ్ళు శూద్ర గ్రహం అంటారు. మిగతా గ్రహాలన్నీ మంచే చేస్తాయని చెప్తారు. మీరు వాళ్ళ ప్రెడిక్షన్స్ చూడాలండి, భలే తమాషాగా ఉంటాయి. శని వక్ర దృష్టితో చూస్తున్నాడు అని చెప్తారండి. శని చూడటానికి కళ్ళు ఉన్నాయండి శనికి, వక్ర దృష్టితో చూడటం ఏంటండి? అంగారకుడు కోపంగా చూస్తున్నాడు అంటే కోపంగా చూస్తున్నాడు నీకు ఎట్లా తెలుసు బాస్? ఎట్లా అర్థమైంది నీకు కోపం అని? చాలా మంది అంటే ఈ కుజ దోషం ఉండేవాళ్ళు కానీ వీళ్ళకి పెళ్ళిళ్ళు డిస్టర్బ్ అవుతాయి, లేదంటే కొంచెం ఎమోషనల్గా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోరు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు, ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తుంటారు. ఇప్పుడు మా అక్కకి జరిగిందో మా బావమరిదికి జరిగిందో అన్నది రియల్ ఎవిడెన్స్ కాదండి. ఇదన్నీ టెస్ట్ చేయాలి. ఒక మనిషికి కాదు, 50 మందికి 100 మందికి చేయాలి. ఇప్పుడు సైన్స్లో మనం ఎలా ఆలోచిస్తాము, ఎలా ఆలోచించాలి అన్నది చర్చించుకున్నప్పుడు కన్ఫర్మేషన్ బయస్ అంటామండి. అంటే మనం దేన్ని నిరూపించాలనుకుంటున్నామో దాన్నే వెతుక్కుంటూ ఉంటాం. అంటే ఇది అయినట్టుగా మనం నిరూపించడానికి దానికి కావాల్సిన సమాచారాన్ని అంతా సేకరిస్తాం. అంటే మనం రీసెర్చ్ చేయకముందే కన్క్లూజన్తో మొదలుపెట్టామని అర్థం. కన్ఫర్మేషన్ బయస్లో ఇట్లా మా మేనల్లుడికి జరిగింది, మేనమావ జరిగింది, బావకి జరిగింది, బావమరిదికి జరిగింది కథలు చెప్తారు. వందల్లో వేలల్లో టెస్ట్ చేసినప్పుడు, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు ఇవేవి నిజం కాదని తేలింది కదా. ఇది కన్ఫర్మేషన్ బయస్ అనే తేలింది. రోజు గ్రహణం సందర్భంగా దర్బలు తీసుకొచ్చి ఇళ్ల మీద ఉంచుకోండి, లేదంటే వండిన వంటల మీద లేకుంటే నిల్వ ఉండే ఊరగాయల మీద వాటన్నిటి మీద ఉంచుకోండి, మనుషుల్ని కూడా కప్పుకోమంటున్నారు. దానికి సైంటిఫిక్ రీజన్ చెప్తా ఉన్నారు. దర్బలు అనేవి అల్ట్రావైలెట్ రేస్ని, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ని, వీటన్నిటిని ఫిల్టర్ చేస్తున్నాయని ప్రూవ్ అయిందని చెప్తా ఉన్నారు. ఏంటి అరెంట్ నాన్ సెన్స్ తాత అండి ఇది ఈ క్లెయిమ్. దర్భ అంటే ఏంటండి? ఒక సాంస్క్రిటైజ్డ్ వర్డ్, గడ్డిపోచ. కమండలం అంటే ఏంటండి? రాగి చెంబు, అంతే కదా. దాంట్లో తీర్థం అంటున్నారు, నీళ్లు పోసి దానికి ఒక రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఇస్తున్నారు. ఈ కారణంగా అది సపోర్ట్ చేస్తుందా అండి? హిరోషిమా నాగసాకిలో జరిగినప్పుడు గడ్డిపోచలు పెట్టుకుంటే రేడియేషన్ ఆగుండేదండి. అట్లా అయితే ఇంకా చెర్నోబిల్ ఎఫెక్ట్ ఇంకా ఉందంట. గడ్డి కోసుకుని వెళ్ళమనండి అక్కడికి, అందరికీ బాగా వద్దేమో, అందరికీ షీల్డ్ లాగా ఉంటుందేమో. దర్భ అంటే గడ్డిపోచండి, దానికి ప్రత్యేక శక్తులు ఎట్లా వస్తాయండి? ఊరగాయ పాడు కాకుండా ఉండటానికి దాంట్లో ఉప్పు వేయాలండి. ఉప్పు వేయకుండా గడ్డి వేసి చూడండి ఏమవుతుందో, అప్పుడు తెలుస్తుంది గడ్డి యొక్క ఉపయోగమో లేకపోతే పనికిరాంతనమో. ఉప్పు వేసి ఆల్రెడీ ప్రిజర్వ్ చేసిన దాని మీద నువ్వు చేసేదేంటి పెద్ద? ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకునేది పాడు కావద్దు అని, ఫ్రిడ్జ్లో పెట్టి మంత్రం చదువు పాడు కాదంటే ఎట్లా? బయట పెట్టు, చెత్తకుండి దగ్గర పెట్టు, అప్పుడు నువ్వు చెప్పే ప్రక్రియలన్నీ చెయ్యి. అప్పుడు కూడా కుళ్ళకపోతే అప్పుడు మాట్లాడదాం. అంటే ఆల్రెడీ జరుగుతున్న విషయాన్ని నేనే చేశానంటే ఎట్లా అండి? ఇప్పుడు నేను రాత్రి మంత్రం చదివాను, నేను రాత్రి ఒక ప్రక్రియ చేశాను, బాణామతి చేశాను, రేపు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడు అంటే ఉదయిస్తున్న సూర్యుని పట్టుకుని వీళ్ళు చెప్పిన మాటలు ఇవి. జరగంది చెయ్యి, పొద్దున్నే చంద్రుడిని ఉదయింపచేయి, అప్పుడు నమ్ముతాం. ప్రకృతిలో జరుగుతున్న విషయాల్ని నువ్వు 10 నిమిషాల ముందు తెలుసుకున్న అందరికీ నేను చెప్తున్నాను అందుకే జరుగుతుందంటే కుదరదు.
For more updates, please subscribe 99 TV Telugu.